రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. వాళ్ళ డేట్ వచ్చి ఏప్రిల్ 4 ఫ్రెండ్స్, శుక్రవారం 2025. టైం వచ్చేసి 8:10 అయితే అయింది. ఆన్ చేసి అరగంట అవుతుంది ఫ్రెండ్స్, ఏమీ పడలేదు. నేనైతే ఎర్నింగ్ చూశారు కదా, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అసలుకి ఏం కలపలేదు, గట్టిగా దెబ్బేసింది. మరి ఎందువల్ల ఏంటో కానీ మామూలుగా అయితే శుక్రవారం, మంగళవారం డల్గా ఉంటుంది, అలాంటిది గురువారం డల్గా ఉంది. సరే, ఒక్కోసారి మనం ఏం చేయలేం కాబట్టి మన చేతిలో ఉండదు కాబట్టి అంతా మనం భారం మీద, దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళటమే. నిన్న పెట్టిన వీడియోలకి నేను ఎర్నింగ్స్ చివరిలో పెట్టాలా వద్దన్న దానికి మెజారిటీ పీపుల్స్ అందరూ కూడా ఎస్ అనే పెట్టారు, ఒక్కళ్ళే నో అని పెట్టారు. కాబట్టి నేను ఎర్నింగ్స్ అమౌంట్ చివరిలో ఎర్నింగ్ ఎంత అయిందన్నది టోటలైజ్ అయితే చూపిస్తా. ఓకే, ఇంకా ఈరోజన్నా కిరాయిలు మంచిగా ఉండాలని బుకింగ్ పడింది ఫ్రెండ్స్. నాకు 1.9 పికప్ ఉంది, ఎక్కడికో 140 రూపాయలు వచ్చింది. చూపిస్తా డీటెయిల్స్. ఈ రోజన్నా కిరాయిలు బాగుండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని, మన ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. బుకింగ్ వచ్చింది కాబట్టి వెంటనే మనం బయలుదేరి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, టైం 8:10 అయితే అయింది. ర్యాపిడోలో మనకు పికప్ వచ్చింది 140 రూపీస్ అంట. 2 కిలోమీటర్స్ ఉంది. మరి వెళ్ళి పిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. బోనీకెరా కాబట్టి వెళ్ళిపోదాం పికప్కి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ అయితే డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. పైపుల్ రోడ్డు ప్రశాంతి హాస్పిటల్ దగ్గరికి 139 అయితే వచ్చింది. వీళ్ళు 10 నిమిషాల్లో వస్తా అన్నారు. మళ్ళీ పేషెంట్కి కుట్లు ఉప్పు తీసుకొని రావడమన్నారు. సరే, వెయిట్ చేస్తానన్నాను. అది ఫ్రెండ్స్, మళ్ళా నొన్న వెళ్ళాలి. 10 నిమిషాల కంటే అంతకంటే లేట్ అయితే కనుక ఒకవేళ చెప్పమని చెప్పాను. సరే అన్నారు. బోనీ అయితే 140 రూపాయలు అయితే అయింది. అది పరిస్థితి. మళ్ళీ రిటర్న్లో కూడా దింపిన తర్వాత టోటల్ ఎంత ఇస్తారో చూద్దాం, చెప్తాను. టైం వచ్చేసి 9:37 అయితే అయింది ఫ్రెండ్స్. మనం ఇందాక వెయిటింగ్ ఉన్నాం కదా బుకింగ్, వాళ్ళు డాక్టర్ రాలేదంట. అరగంట తర్వాత ఫోన్ చేశా, అన్న ఇంకెంత టైం పట్టిందంటే, అన్న నీ సంగతి మర్చిపోయానన్నా, డాక్టర్ ఇంకా రాలేదు, వస్తున్నా ఉండి అమౌంట్ ఇస్తా అని చెప్పేసి వచ్చాడు. ఎంత ఇమ్మంటావు అంట అన్న అంటే, మీ ఇష్టం అన్న, మరి 140 పడింది బిల్ అన్న. 200 పోతే ఫోన్పే చేశారండి. అరగంట పైన వెయిట్ చేశాను కాబట్టి అది పరిస్థితి. కంట్రిక వైపు ఉన్నా, ఇక్కడ ఏం పడతలేదు బుకింగ్లు. ఓలా ఒకటి వచ్చింది కానీ బస్ స్టాండ్కి యాక్సెప్ట్ అవ్వలేదు. యాక్సెప్ట్ అయింది, పికప్కి వెళ్తుంటే క్యాన్సిల్ చేశారు. అంతకుముందు గన్నవరంకి వచ్చింది 320 రూపాయలు, అది యాక్సెప్ట్ అవ్వలేదండి ఓలా. అది పరిస్థితి. ఏం మోగట్లేదు. ఇటు మెల్లగా కరెన్సీ నగర్ అయితే వెళ్ళిపోదాం. ఇటు అనవసరం ఉన్నా కూడా అంతా సర్వీస్ రూట్, అంతా సర్వీస్ ఎక్కేది బాగా. ఇటు కంట్రిక మెయిన్ రోడ్లు అయితే ఉన్నాం. మెల్లగా అయితే కరెన్సీ నగర్ వైపు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రామర్పాడు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఖాళీగా. రామర్పాడు రైల్వే స్టేషన్ నుంచి కానూరు అయితే రైడ్ పడింది ర్యాపిడోలో. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో బుకింగ్ పిక్ చేసుకొని కానూరు అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ నేను. ఇది శక్తి కళ్యాణ మండపం నుంచి కానూరుకి వెళ్ళే రోడ్డు. అసలుకి ఇంతకుముందు రోడ్డు ఈ దరిద్రంగా ఉండేది. ఈ రోడ్లోకి రావాలంటేనే భయపడేవాళ్ళం. అంతా అన్ని పెద్ద భారీ భారీ గోతులు ఉండేవి. మొత్తం తార్ రోడ్డు వేసారు ఫ్రెండ్స్ అటు ఇటు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బుకింగ్లు ప్రసాదం పాటు రావాలన్నా, అటు కానూరు వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం తార్ రోడ్ నిన్నే వేశారు. ఇంకా పూర్తిగా చివరిలో అయితే వేస్తున్నారు ఇంకా కొద్దిగా. చూడండి, బమ్ అని వెళ్ళిపోతుంది. అదే ఇంతకుముందు రోడ్డు గోతులు ఉన్నప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి రావడానికి ఎంత లేదన్నా 10 నిమిషాలు పట్టేది ఫ్రెండ్స్. అంతలా ఉండే గోతులు. ఎందుకంటే లారీలన్నీ ఇటే వచ్చాయి. అందువల్ల ట్రాఫిక్ ఫుల్గా, ట్రాఫిక్ కాదు కానీ మెయిన్ గోతులు. అసలు లారీల దెబ్బకి ఆటోలు రావాలంటే నడువులు కలక్ అంటా ఉండేవి అనమాట. అంత దారుణంగా ఉండేది రోడ్డు. బండి గొల్ల ఒళ్ళు గొల్ల, ఎక్కడ బేరింగ్లు పోతారా బాబు ఆటోలకి అనిపించేది. అంతలా ఉండేది రోడ్డు అసలుకి. కాదు, ఇది షార్ట్ కట్. ఇది రామర్పాడు లోపలికి వెళ్ళటానికి కానీ, కానూరు వెళ్ళటానికి కానీ ఇది షార్ట్ కట్ రూట్ అనమాట. అంటే ట్రాఫిక్ జామ్ అయినా ఇటు లోపల నుంచి ఇటు బెంజ్ సర్కిల్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. సిమెంట్ రోడ్ ఉంటుంది పక్కన మురళీనగర్ వెళ్తానికి. బళ్ళెంవారి వీధిలోంచి అటు వెళ్ళిపోవడానికి కూడా షార్ట్ కట్. ఇంతకుముందు రావాలంటే భయం వేసి ఆ ట్రాఫిక్లోనే మెయిన్ రోడ్ హైవే నుంచి వెళ్ళిపోయేవాళ్ళం.
ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఇటు లోపల నుంచి రైట్ బయట తిరుగుతుంది కదా, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట బెంజ్ సర్కిల్కి వెళ్ళాలంటే. ఇదిగోండి ఇక్కడ చివరిలో వేస్తున్నారు, ఇంకా రోడ్డు అయిపోవచ్చింది. రోడ్డు అయితే బ్రహ్మాండంగా వేశారు ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఎండ అయితే లైట్గా ఉంది కానీ నిన్న అయితే రాత్రి వర్షం చితక్ కొట్టేసింది, మామూలు కొట్టేయలేదు, గట్టిగా పడింది వర్షం విజయవాడలో. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాం ఫ్రెండ్స్. 110 అయితే వచ్చింది. కానూరు నారాయణ గర్ల్స్ హాస్టల్ దగ్గరికి. చూడండి రోడ్డు ఎలాగ ఉందో, ఎంత దారుణంగా ఉందో, అన్నీ గోతులే, బండి ఎత్తేస్తుంది. ఈ పిల్లల దగ్గర ఫీజులు అయితే లక్షలు వసూలు చేస్తారు కానీ రోడ్లు కూడా వేయించలేరు కనీసం. వీళ్ళ సొంత నిధులతోనే వేయించవచ్చు కదా, ఎంత దారుణంగా ఉంది రోడ్డు. బుకింగ్ పడక గంట తర్వాత ఒక ఓలా బుకింగ్ పడింది. పెద్దపులిపాక నుంచి వచ్చింది బుకింగ్. తాడిగడప ఊర్లో ఉంటే 3.5 కిలోమీటర్ ఉంది పికప్. ఏమంటే ఏమన్నా చూసిస్తారా, పికప్ దూరం ఉందంటే అదేంటంటే మేము ఎప్పుడు వెళ్తాం కదా, సరే క్యాన్సిల్ చేయండి అయితే అన్నారు. సరే మీరే క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అన్న. 3.5 కిలోమీటర్ ఎక్కడ వెళ్తాం, అది కొంచెం చూడండి క్యాన్సిల్ చేశారు ఇప్పుడే. కనీసం ఒక 20-30 ఇస్తానన్నా వెళ్ళిపోయేవాళ్ళం. దగ్గరలో ఆటోలు లేకపోతే అంత దూరం నుంచి వస్తుంది, ఎవరు వెళ్తారు ఫ్రెండ్స్ ఇంత దూరం ఖాళీగా. ఈ ర్యాపిడోలో బుకింగ్లు అసలుకి యాక్సెప్ట్ అవ్వట్లేదు, ఓలాలో యాక్సెప్ట్ అవ్వట్లేదు. 270 రూపాయలు బుకింగ్ ఒకటి వచ్చింది, అది వెళ్ళిపోయింది. బుకింగ్లు అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు. మెల్లగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నా, మామూలు కిరాయిలన్నా పడతాయని. మనకు ఆ ఓలా బుకింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఒకటి వచ్చింది ఓలా ఏ కన్వెన్షన్కి, ప్లస్ గో టు ద పికప్ పాయింట్. ఓలాలో అయితే రైడ్ ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 129 అయితే వచ్చింది. తాడిగడప ఊర్లో నుంచి ఏ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి ఇప్పుడే దింపాను. బుకింగ్స్ అయితే ఈరోజు కూడా డల్గానే ఉన్నాయి, లైట్గా వర్షం పడుతుంది ఒక్కో చినుకు అలాగా. మరి చూడాలి, బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు. బుకింగ్లు చాలా బుకింగ్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓలాలో చాలా డల్గా ఉన్నాయి, గంటన్నరకు కిరాయి పడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1:37 అయితే అయింది. మనం 11:30కి ఏ కన్వెన్షన్ దగ్గర దింపితే ఓలా బుకింగ్. బెంజ్ సర్కిల్, గాయత్రి నగర్, గురునానక్ కాలనీ, భారతీ నగర్, గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం తిరిగి చికాకు పుట్టి 1 గంటకి అయితే భోజనం చేశానండి అక్కడ మహానాడు రోడ్లో. భోజనం బయట క్యారేజ్ తెచ్చుకోవాలి, బయట తినేసి అలాగా ఆయుష్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఓలా పడింది అయ్యప్ప నగర్కి. 138 ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. నిన్నటి మీద దారుణంగా ఉన్నట్టున్నాయి ఈరోజు కిరాయిలు, ఏం అర్థం కావట్లేదు పరిస్థితి. 2 గంటల తర్వాత కిరాయి అయితే పడింది మనకి. 11:30 కిరాయి దింపితే 1:30కి పడింది కిరాయి, అది పరిస్థితి. చూద్దాం ఫ్రెండ్స్ ఎంత అవుతుంది ఇవాళ ఎర్నింగ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 4:18 అయితే అయింది, 4:18. మన ఓలాలో ఒక చిన్న డ్రాప్ 80 రూపాయలది, ప్లస్ ర్యాపిడోలో చిన్న కొట్టాను. ఇప్పుడు గాయత్రి నగర్ నుంచి కంకిపాడు అయితే వచ్చాను ఫ్రెండ్స్. 15.5 కిలోమీటర్కి 243 అయితే వచ్చింది, ఇప్పుడే దింపాను. బుకింగ్ రేటే ఫ్రెండ్స్, ఎక్స్ట్రా కూడా ఏం అడగల, ఎందుకంటే ఎక్స్ట్రా అడుగుతుంటే క్యాన్సిల్ చేస్తున్నారని బుకింగ్ రేటు వచ్చా. ఇది పరిస్థితి. కంకిపాడు ఊరు దగ్గరలో రాగానే ఓలా 250 రూపాయలు ఒకటి మోగింది కానీ యాక్సెప్ట్ అవ్వలేదు, అది వెళ్ళిపోయింది, అది పరిస్థితి. ఇప్పుడు వాటికైతే మనకి ర్యాపిడోలో 876 అయితే అయింది. ఇక ఓలాలో వచ్చి ఒక 3 రైళ్ళు వేసినట్టున్నా, చూపిస్తా డీటెయిల్స్ లోడింగ్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 రైళ్ళు అయితే వేసాను. 81, 138, 129. కంకిపాడు బస్ స్టాండ్ రోడ్లు అయితే ఉన్నాము. ఎండ అయితే సూపర్ వేస్తుంది ఫ్రెండ్స్, మామూలుగా వేయట్లేదు, దోలు తీరిపోతుంది, చేతులు కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట ఎండకి. ఇక్కడ నుంచి బుకింగ్లు పడతాయో లేదో పావుగంట చూసి మెల్లగా అటు పెనంలూరు సైడ్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, టైం అయితే 5:27 అయితే అయింది. మనకి కంకిపాడు నుంచి ర్యాపిడో అయితే పడింది భవానీపురం. 390 అయితే వచ్చింది, ఇప్పుడే డ్రాప్ చేశాను కస్టమర్ని. దీనికి ముందు ఓలా ఒకటి వచ్చింది, లోగోలో ఉన్నా కానీ యాక్సెప్ట్ అవ్వలేదు, అది పరిస్థితి. ఏం చేస్తాం, ఈ బుకింగ్ దేవుడి వల్ల యాక్సెప్ట్ అయింది, లేకపోతే మనకు కట్టి కాలిపోయేది, మామూలుగా కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు మొత్తం ఇప్పుడు బయటకైతే 1266 అయితే అయింది. 8 రైడ్స్కి 8 బుకింగ్లకి 1266 అయితే అయింది. ఓలాలో అయితే 3 రైళ్ళు అయినాయి. ఇంకో 2 గంటలు 2.5 గంటలు అయితే లైన్లో ఉంటాను ఫ్రెండ్స్. చూపిస్తా టోటల్ అయితే ఎంత అవుతుంది అన్నది. ఒక్కపోత మామూలు లేదు, గాలి లేదు, ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఉంది ఎండ, 5:30 అవుతున్నా కూడా చికాకు పడుతుంది అసలుకి. చూద్దాం ఇటు నుంచి బుకింగ్లు పడితే లేదో, 5 నిమిషాలు చూసి బస్ స్టాండ్ వైపు అయితే వెళ్ళిపోతాం మెల్లగా. టైం వచ్చేసి 8:36 అయితే అయింది ఫ్రెండ్స్. నేను ఇంకా డ్యూటీ అయితే ఆపేసాను.
ఎందుకంటే పొద్దున 8 గంటలకు వచ్చాను లైన్కి, ఇప్పుడు 8:30 అయింది. 12:30 గంటలు అయితే కష్టపడ్డాను. ఎండ మామూలుగా లేదు ఈరోజు, దోల తిరిగిపోయింది, నెట్ స్లోగా వస్తుంది ఇక్కడ. నేనైతే డ్యూటీ ఆపేసాను ఫ్రెండ్స్. ఇంకా ఓలాలో ఓబర్ అంటున్నా, ర్యాపిడోలో అలవాటు అయిపోయింది. ఓలాలో ర్యాపిడోలో అయితే బుకింగ్స్ చేశాను, మీకు చూపిస్తా డీటెయిల్స్. ఇదిగోండి 130, 62, 81, 138, 129 మొత్తం 1, 2, 3, 4, 5 బుకింగ్లు అయితే వేసాను ఓలాలో. ఇంకా పెద్దవి వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదు. 1, 2, 3, 4, 5 రైళ్ళు అయితే వేసాను. 5 రైళ్ళు కలిపి ఇప్పుడే క్యాల్కులేటర్లో వేసాను. ఇదిగోండి 5 రైళ్ళకి 130, 62, 81, 138, 129 540 అయితే అయింది ఇందులో. నెక్స్ట్ ఇంకా ర్యాపిడోలో వచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్ 1543 అయితే అయింది. ఎన్ని రైడ్లో చూద్దాం ఈ డీటెయిల్స్ రావట్లేదే. ఇదిగోండి ఫ్రెండ్స్ 12 రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ర్యాపిడోలో. 81 రూపీస్ ఒకటి 3.6కి. తర్వాత 51 చిన్న రైడ్ అయితే వేసా 1.5 కిలోమీటర్కి 51. తర్వాత 49 ఒకటి వేసా 1.35కి. తర్వాత 96 ఒకటి రైడ్ వేసా 4.7కి. తర్వాత 390 ఒకటి వేసా 23 కిలోమీటర్కి. ఇంకా డీటెయిల్స్ రావట్లేదు ఏంటో మరి, ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మీద డీటెయిల్స్ రావట్లేదు, మరి నెట్ స్లోగా వస్తుంది. పొద్దునుంచి నెట్ ఎక్కువ వాడినట్టున్నా, అందుకే కొన్ని వస్తున్నాయి డీటెయిల్స్. మొత్తం అమౌంట్ అయితే టోటల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. 12 రైళ్ళకి 1543 రూపాయలు అయితే అయింది. $1543 ప్లస్ పొద్దున బుకింగ్కి ఒక 60 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు కదా, అదొక 60. ఇంకా ఆఫ్లైన్ కిరాయిలు అయితే ఏం తోలలేదు ఫ్రెండ్స్. ఇది మొత్తం అయింది అమౌంట్. ఇందులోంచి గ్యాస్కి అలాగే బండి ఈఎంఐకి మన భోజనానికి టిఫిన్కి తీసేద్దాం. మైనస్ గ్యాస్ అయితే దగ్గర 400 దాకా అయింది ఫ్రెండ్స్. 400 తీద్దాం గ్యాస్కి, ఎందుకంటే ఖాళీగా కూడా తిరిగా మామూలు కిరాయిలని పడతాయని. 400 గ్యాస్కి ప్లస్ బండి ఈఎంఐ మెయింటెనెన్స్కి ఒక 500 తీసేస్తే, ప్లస్ నా భోజనం మధ్యాహ్నం 70 రూపాయలు కిచిడి అయితే తిన్నా, ఇందాక 30 రూపాయలు పునుగులు అయితే తిన్నా టిఫిన్. 100 రూపాయలు ఖర్చు అవుతుంది మనకి టోటల్గా. 100 రూపాయలు మైనస్ ఈ రెండిట్లో 24, ఒక 10, 34 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జీలు తీసేస్తే మనకు అయింది. ఇది ఫ్రెండ్స్ 1109 రూపాయలు అయితే మిగిలింది 12 గంటలన్నర కష్టపడితే. ఇందులో మనం ఖాళీగా బుకింగ్ కోసం వెయిట్ చేసింది ఒక 2-3 గంటలు. 3 గంటలు అయితే కన్ఫామ్గా ఉంటుంది, ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల దగ్గర వెయిట్ చేసాం ఒక కిరాయి పడక. ఈజీగా 4 గంటలు ఉంటుంది ఫ్రెండ్స్. గట్టిగా కష్టపడింది అయితే 8 గంటలు. కాకపోతే ఓపిక కూర్చోవడం వల్ల అలా ఉండాలి కాబట్టి ఉండడం వల్ల మనకి అన్ని గంటలు పట్టింది టార్గెట్ అవ్వడానికి. ఎనీవే టార్గెట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది ఈరోజు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తప్పనిసరిగా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.